1968లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓవరాల్‌గా 13వసారి పోటీ పడ్డారు. సిఎస్ రావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'బంగారు గాజులు' ఆగస్టు 22, 1968లో విడుదలైంది. బివి శ్రీనివాసులు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'నిన్నే పెళ్లాడతా' ఆగస్టు 30, 1968లో విడుదలైంది. సరిగ్గా ఏఎన్నార్ 'బంగారు గాజులు' విడుదలైన వారం రోజులకు ఎన్టీఆర్ 'నిన్నే పెళ్లాడతా' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా 13వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్నార్ నటించిన 'బంగారు గాజులు' హిట్ అవ్వగా, ఎన్టీఆర్ నటించిన 'నిన్నే పెళ్లాడతా' సూపర్ హిట్ అయింది. 1969లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓవరాల్‌గా 14వసారి పోటీ పడ్డారు. వి. మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'అదృష్టవంతుడు' జనవరి 3, 1969లో విడుదలవ్వగా, ఎన్టీఆర్ తాను నటిస్తూ తానే దర్శకత్వం వహించిన 'వరకట్నం' జనవరి 10, 1969లో విడుదలైంది. సరిగ్గా ఏఎన్నార్ 'అదృష్టవంతుడు' సినిమా విడుదలైన వారం రోజులకు ఎన్టీఆర్ 'వరకట్నం' విడుదలైంది. ఓవరాల్‌గా 14వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్నార్ నటించిన 'అదృష్టవంతుడు' హిట్ అవ్వగా, ఎన్టీఆర్ నటించిన 'వరకట్నం' బ్లాక్ బస్టర్ అయింది. 1969లో ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండోసారి పోటీ పడ్డారు. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'కదలడు వదలడు' జూలై 9, 1969లో విడుదలవ్వగా, వి. మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'ఆత్మీయులు' జూలై 17, 1969లో విడుదలైంది. ఎన్టీఆర్ 'కదలడు వదలడు' సినిమాకి సరిగ్గా వారం రోజుల తర్వాత ఏఎన్నార్ 'ఆత్మీయులు' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా 15వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్నార్ పైచేయి సాధించారు. ఎన్టీఆర్ నటించిన 'కదలడు వదలడు' హిట్ అవ్వగా, ఏఎన్నార్ నటించిన 'ఆత్మీయులు' సూపర్ హిట్ అయింది. 1969లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మూడోసారి పోటీ పడ్డారు. తాతినేని రామారావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'భలే రంగడు' ఆగస్టు 14, 1969లో విడుదలైంది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'నిండు హృదయాలు' ఆగస్టు 15, 1969లో విడుదలైంది. సరిగ్గా ఒక్కరోజు గ్యాప్లో విడుదలయ్యాయి ఈ రెండు చిత్రాలు. 16వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్నార్ నటించిన 'భలే రంగడు' యావరేజ్ అవ్వగా, ఎన్టీఆర్ నటించిన 'నిండు హృదయాలు' సూపర్ హిట్ అయింది. 1970లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓవరాల్‌గా 17వసారి పోటీ పడ్డారు. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'ఆలీబాబా 40 దొంగలు' ఏప్రిల్ 4, 1970లో విడుదలవ్వగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'మరో ప్రపంచం' ఏప్రిల్ 10, 1970లో విడుదలైంది. సరిగ్గా 'ఆలీబాబా 40 దొంగలు' విడుదలైన వారం రోజులకు ఏఎన్నార్ 'మరో ప్రపంచం' విడుదలైంది. ఓవరాల్‌గా 17వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్నార్ నటించిన 'మరో ప్రపంచం' ఫ్లాప్ అవ్వగా, ఎన్టీఆర్ నటించిన 'ఆలీబాబా 40 దొంగలు' సూపర్ హిట్ అయింది. 1971లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓవరాల్‌గా 18వసారి పోటీ పడ్డారు. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'శ్రీకృష్ణ విజయం' జనవరి 11, 1971లో విడుదలవ్వగా, వివి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'దసరా బుల్లోడు' జనవరి 13, 1971లో విడుదలైంది. సరిగ్గా 'శ్రీకృష్ణ విజయం' విడుదలైన 2 రోజులకు 'దసరా బుల్లోడు' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 18వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్నార్ పైచేయి సాధించారు. ఎన్టీఆర్ నటించిన 'శ్రీకృష్ణ విజయం' ఫ్లాప్ అవ్వగా, ఏఎన్నార్ నటించిన 'దసరా బుల్లోడు' బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది. 1971లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓవరాల్‌గా 19వసారి పోటీ పడ్డారు. కొత్త గణగం దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'ఇద్దరమ్మాయిలు' అక్టోబర్ 2, 1971లో విడుదలవ్వగా, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'చిన్ననాటి స్నేహితులు' అక్టోబర్ 6, 1971లో విడుదలైంది. సరిగ్గా 'ఇద్దరమ్మాయిలు' విడుదలైన 4 రోజులకు 'చిన్ననాటి స్నేహితులు' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 19వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. 4 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇదే ఏడాది ఎన్టీఆర్, ఏఎన్నార్ మూడోసారి పోటీ పడ్డారు. సిఎస్ రావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'రంగేలి రాజా' డిసెంబర్ 17, 1971లో విడుదలవ్వగా, కెవి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'శ్రీకృష్ణ సత్య' డిసెంబర్ 24, 1971లో విడుదలైంది. ఏఎన్నార్ 'రంగేలి రాజా' విడుదలైన వారం రోజులకు ఎన్టీఆర్ 'శ్రీకృష్ణ సత్య' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా 20సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్నార్ 'రంగేలి రాజా' ఫ్లాప్ అవ్వగా, ఎన్టీఆర్ నటించిన 'శ్రీకృష్ణ సత్య' సూపర్ హిట్ అయింది. 1972లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఓవరాల్‌గా 21వసారి పోటీ పడ్డారు. వి. మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్నార్ నటించిన 'మంచి రోజులొచ్చాయి' మే 12, 1972లో విడుదలవ్వగా, సిఎస్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం మే 18, 1972లో విడుదలైంది. ఏఎన్ఆర్ మంచి రోజులు వచ్చాయి సినిమాకి సరిగ్గా 6 రోజుల తర్వాత ఎన్టీఆర్ శ్రీకృష్ణాంజనేయ యుద్ధం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 20వ పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచేయి సాధించారు. ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణాంజనేయ యుద్ధం ఫ్లాప్ అవగా ఏఎన్ఆర్ గారి మంచి రోజులు వచ్చాయి హిట్ అయింది. 1973లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 21వ పోటీ పడ్డారు. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన మంచివాడు అక్టోబర్ 11, 1973లో విడుదలవ్వగా డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన వాడే వీడు అక్టోబర్ 18, 1973లో విడుదలైంది. సరిగ్గా ఏఎన్ఆర్ నటించిన మంచివాడు విడుదలైన వారం రోజులకు ఎన్టీఆర్ వాడే వీడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 22వ పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్లుగా నిలిచాయి. 1974లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 23వ పోటీ పడ్డారు. ఎస్డి లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి అక్టోబర్ 25, 1974లో విడుదలవ్వగా కాతినేని రామారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన దొరబాబు అక్టోబర్ 31, 1974లో విడుదలైంది. సరిగ్గా నిప్పు లాంటి మనిషి విడుదలైన 6 రోజులకు దొరబాబు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 23వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన దొరబాబు హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 1977లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా 24వ పోటీ పడ్డారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు ఏప్రిల్ 28, 1977లో విడుదలవ్వగా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన చక్రధారి మే 3, 1977లో విడుదలైంది. అడవిరాముడు విడుదలైన 6 రోజులకు ఏఎన్ఆర్ చక్రధారి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా 24వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ చక్రధారి హిట్ అవ్వగా ఎన్టీఆర్ అడవిరాముడు ఇండస్ట్రీ హిట్ అయింది. 1978లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా 25వ పోటీ పడ్డారు. ఎన్టీఆర్ తాను నటిస్తూ తానే దర్శకత్వం వహించిన అక్బర్ సలీం అనార్కలి మార్చి 15, 1978లో విడుదలవ్వగా దాసరి దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన దేవదాసు మళ్ళీ పుట్టాడు మార్చి 23, 1978లో విడుదలైంది. అక్బర్ సలీం అనార్కలి విడుదలైన వారం రోజులకు ఏఎన్ఆర్ దేవదాసు మళ్ళీ పుట్టాడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా 25వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. 8 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు అబోవ్ యావరేజ్ గా మాత్రమే నిలిచాయి. 1980లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా 20వ పోటీ పడ్డారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన 7 అంతస్తుల మేడ జనవరి 11, 1980లో విడుదలవ్వగా టిఎస్ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఛాలెంజ్ రాముడు జనవరి 12, 1980లో విడుదలైంది. 7 అంతస్తుల మేడ విడుదలైన మరుసటి రోజే ఎన్టీఆర్ ఛాలెంజ్ రాముడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా 26వ పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. ఒక్కరోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్లుగా నిలిచాయి. 1982లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా 20వ పోటీ పడ్డారు. కాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత జనవరి 7, 1982లో విడుదలవ్వగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన రాగదీపం జనవరి 15, 1982లో విడుదలైంది. సరిగ్గా అనురాగ దేవత విడుదలైన వారం రోజులకు రాగదీపం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా 27వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ రాగదీపం యావరేజ్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత సూపర్ హిట్ గా నిలిచింది.